వ్యూవర్స్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్లో ఫుడ్ తెచ్చుకోవడంతో పాటు ఆన్లైన్ మెడిసిన్స్ చూసాము, ఆన్లైన్ గొడవలు కూడా చూస్తున్నాము. బట్ ఆన్లైన్ బెగ్గింగ్ కూడా చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, కానీ మళ్ళీ అయితే ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది అనమాట. అసలు ఇంతకీ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, యూట్యూబర్స్ ఎవరైతే టెక్ ఛానల్స్ నడుపుతున్నారో సాయి కృష్ణ అలాగే ప్రసాద్, వీళ్ళిద్దరూ అయితే అందరికీ సుపరిచితులే అనమాట. ఇంకా చాలా క్లియర్ గా అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పాలంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్క వీడియో అయినా ఈ సాయి కృష్ణ గారిది గాని ప్రసాద్ గారిని ఖచ్చితంగా చూసే ఉంటారు, ఇంక్లూడింగ్ నాతో సహా అన్నమాట. సో అలాంటి ఒక టెక్ ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వీళ్ళిద్దరూ ఒక కాంట్రవర్సీ అని కాదు కానీ వీళ్ళిద్దరూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఫస్ట్ సాయి కృష్ణ గారు పోస్ట్ చేశారు, తర్వాత దానికి కౌంటర్ గా ప్రసాద్ గారు కూడా వీడియో చేసి పోస్ట్ చేశారు. కానీ బట్ ఇప్పుడు ఆ 2 వీడియోలు కూడా వాళ్ళ యొక్క ఛానల్స్ లో లేవు. అవి ప్రైవేట్ లో పెట్టారో డిలీట్ చేశారో, అసలు ఎందుకు డిలీట్ చేశారో అన్న విషయం కూడా పక్కన పెడితే, అసలు ఇంతకు ఎందుకు ఈ వీడియోస్ చేశారు, వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఇంత అవసరమా, ఈ ఆన్లైన్ బెగ్గింగ్ అనేది ఏంటి, ఇవన్నీ కూడా అందరికి అర్థమయ్యేలాగా 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అంతేకాదు, నేను పెట్టే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా, ఎంతో కొద్ది అవేర్నెస్ రావాలన్నా మీరు తప్పకుండా అయితే లైక్ చేయాలి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ లక్ష్మీప్రియ, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. సాయి కృష్ణ టెక్ ఛానల్ నడుపుతున్నాడు. 7 లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి కూడా తిను అయితే ఈ టెక్ ఫీల్డ్ లోనే ఉన్నాడనమాట. సో రీసెంట్ గా తినగైతే ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏం పెట్టున్నారు అంటే, ఒక వ్యక్తి, ఒక పర్సన్ 100 కోట్ల స్కామ్ చేశారు. దాని గురించి ప్రూఫ్స్, సీక్రెట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ఖచ్చితంగా వీటి మీద ప్లే బ్యాక్ వీడియోస్ అయితే చేస్తాను, ఒక పెద్ద ప్లే లిస్ట్ చేసేసి అయితే పెడతాను అని చెప్పేసి ఒక వీడియో చేశారు. ఇంతకీ ఆ 100 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళెవరు, అసలు ఎందుకు తిని ఈ వీడియో చేసి పెట్టారు, ఈ 100 కోట్ల స్కామ్ చేస్తున్నాడన్న విషయం ముందు నుంచి తెలుసుంటే అప్పుడే నువ్వు రియాక్ట్ అవ్వాలి కదా. బట్ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, ఈ విషయాలన్నీ కూడా ఏంటి అంటే, తిని వీడియో చేసింది ఎవరి మీద కాదు, ఇక వేరే తెలుగు టెక్ ఛానల్ నడుపుతున్న ప్రసాద్ గారు అనమాట. తినకు కూడా ఒక 40 లక్షలకు పైగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తిను కూడా మంచిగానే రన్ అవుతుంది అనమాట. అయితే ఎవరైతే ఈ సాయి కృష్ణ ఉన్నాడో, తినేం చెప్పుకొచ్చాడు అంటే ఆ వీడియోలో, నేను ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను, నేను ఎంతమంది యూట్యూబర్స్ ని తయారు చేశాను, ఎంతమందిని కంటెంట్ క్రియేటర్స్ గా తయారు చేశాను, అంతేకాదు చాలా మందికి లైఫ్ ఇచ్చాను. సో అలాంటి ఒక వ్యక్తిని నేను తాజాగా ఒక కంపెనీ అయితే పెట్టాను, ఎస్కే పిక్సెల్ కంపెనీ అని చెప్పి. సో దాంట్లో లాస్ వచ్చింది, ఒక 30 లక్షల దాకా అవసరం అయ్యి నేను ఈ ప్రసాద్ దగ్గరికి వెళ్తే తను ఏమన్నాడు అంటే, పోయి ఆన్లైన్ లో అడుక్కోపో అని చెప్పాడు. ఇది నాకు చాలా హట్టింగ్ గా అనిపించింది, నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అని చెప్తూ, తిను అసలు ఎలాంటి వ్యక్తి అంటే 100 కోట్లు స్కామ్ చేశాడు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కావచ్చు, సీక్రెట్స్ కావచ్చు, అన్ని నా దగ్గర ఉన్నాయి, మీరైతే వీడియోస్ చేస్తాను, ఒక పెద్ద ప్లేలిస్టే పెడతాను అని చెప్పేసి అయితే వీడియో చేశాడు. సో ఓకే, ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, సో దీనికి డబ్బులు అవసరమైంది, సాయి కృష్ణ గారికి డబ్బులు అవసరమైంది. సో అవసరమైన మనకి ఏంటంటే, ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు, నేను ఎవరిని డబ్బులు అడుక్కోను అని చెప్పారు. సో నేను ఎవరిని బేసిక్ గా డబ్బులు అడుక్కోను, కాకపోతే నేను తిని దగ్గరికి డబ్బులు అవసరమైంది, వేరే అవకాశం లేక తిని దగ్గరికి వెళ్తే ఇతను నన్ను ఆన్లైన్ లో పోయి అడుక్కోపో అని చెప్పారు అని చెప్పేది ఇలా చెప్పుకొచ్చారనమాట. ఇందులో నేను ఎవరిని ఉద్దేశించో ఎవరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మాత్రమే మీ ముందు పెడుతున్నాను అనమాట. సాయి కృష్ణ గారు వెళ్ళి ప్రసాద్ గారిని అడిగారు. ప్రసాద్ గారు ఈ వేలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఫర్ సపోజ్ తీసుకొని మనమే మనకేదో అవసరం అయ్యి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులో ఏదో ఒక సహాయం అడిగితే వాళ్ళు కూడా ఇలాగే రెస్పాండ్ అవుతే మనం కూడా ఎంతో కొంత హట్ అవుతాం. ఏంటి ఇలా అనేసాడు, ఇంత పరిచయం ఉంది, ఇంత మంచి వ్యక్తి, ఏంటి ఒక క్షణం ఆలోచించకుండా ఇలా మాట అనేసాడు అని చెప్పి మనం కూడా ఫీల్ అవుతాము. సేమ్ అలాగే సాయి కృష్ణ కూడా ఫీల్ అయ్యారు, అయి ఉండొచ్చు, అందులో కూడా ఏం తప్పు లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే, నువ్వు ఫీల్ ఉండొచ్చు, నీకు హట్టింగ్ గా అనిపించుండొచ్చు, సో దాని గురించి నువ్వు వీడియో చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. సరే, అంతా పక్కన పెట్టేస్తే, తినైతే ఈ వీడియో పెట్టిన తర్వాత వెంటనే కౌంటర్ వీడియో అయితే పెట్టాడు ప్రసాద్ గారు. ఆయన ఏం చెప్పాడంటే, నా దగ్గరికి సాయి కృష్ణ డబ్బుల కోసం వచ్చాడు, వస్తే నేను ఆల్రెడీ ఇతనికి 2,60,000 రూపాయలు ఇచ్చున్నాను. తన యూట్యూబ్ కమ్యూనిటీలోనే ఒకరికి హెల్త్ బాగాలేదంటే 5 లక్షల రూపాయలు ఇచ్చాను. అసలు నేను ఇతనికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేనేమన్నా ఉన్నానా,
పోనీ ఏదైనా మాట ఇచ్చానా, ఏదైనా అగ్రిమెంట్ రాసిచ్చానా? లేదు కదా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? అది నా ఇష్టం, నా స్వతహా, నా పర్సనల్ కదా. తను వచ్చి అడిగాడు, నేను ఇవ్వాలని రూల్ లేదు కదా. ఇంకా చెప్పాలంటే నేను నమ్మిన స్నేహితులు నా పక్కన ఉంటేనే నాకు ద్రోహం చేశారు. నేను 5 కోట్ల దాకా నష్టపోయాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, ఇన్ఫాక్ట్ మా వైఫ్ కూడా తెలియదు. ఈ వీడియో ద్వారానే తెలుస్తుంది అని చెప్తూ అసలు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది సాయి కృష్ణ అని చెప్పి అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ సాయి కృష్ణ గారు వీడియోలో కూడా మెన్షన్ చేశారు, నేను డబ్బులు అప్పుగా అడిగితే ఇవ్వలేదు కానీ వాళ్ళ కొడుకు బర్త్డే మాత్రం ఫారెన్ లో సెలబ్రేట్ చేశాడు అని. అది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు ఎలా అయినా సెలబ్రేట్ చేసుకుంటాడు. నీకు ఇవ్వాలని ఖచ్చితంగా రూల్ లేదు కదా. అది ఎవరైనా అంతే. వాళ్ళ బిడ్డని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ వైఫ్ ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెప్తూ కూడా ప్రసాద్ గారు చాలా ఎమోషనల్ అయితే అయ్యారనమాట. నా ఫ్యామిలీ మీద ఎందుకు పడుతున్నారు, అందుకనే యూట్యూబ్ లోకి నా పిల్లల్ని తీసుకురావాలన్నా, నా ఫ్యామిలీని తీసుకురావాలన్నా నాకు చాలా భయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే సరే, ఇది ఆయన వర్షన్, ఎవరు ప్రసాద్ గారిది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే సాయి కృష్ణ గారు చెప్తున్నారు కదా, తిను ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో ఇతను 100 కోట్ల స్కామ్ చేశాడు అని. అది నీకు ఇప్పుడు తెలిసింది కాదు కదా, ముందు నుంచి తెలుసు కదా. బట్ అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, నీకు డబ్బులు ఇచ్చి సహాయం చేసినంత వరకు మంచోళ్ళు, వాళ్ళు ఎంత చెత్త పనులు చేసినా, ఎన్ని ఎథిక్స్ లేని పనులు చేసినా వాళ్ళని సపోర్ట్ చేస్తావు. బట్ వన్స్ వాళ్ళు నీకు హెల్ప్ చేయలేకపోయినా, డబ్బులు అడిగితే ఇవ్వలేకపోయినా, ఇలా రివర్స్ అయిపోయి ఇలాంటివి చేయడం మాత్రం తప్పు అని నా ఉద్దేశం. తప్పు చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తప్పే, అది చేసిన వెంటనే వేలెత్తి చూపాలి, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని మనకు సహాయం పొందుతున్నాం కదా, మనం కూడా లాభపడుతున్నాం కదా, అందుకని చెప్పి వాళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇది ఇలా జరుగుతూ ఉంది. బట్ దీని తర్వాత ఎవ్వరు కూడా ఏ వీడియోస్ పెట్టలేదు, ఇట్లా సాయి కృష్ణ పెట్టలేదు, అటు ప్రసాద్ గారు కూడా పెట్టలేదు అనమాట. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఈ సాయి కృష్ణ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కింద, ప్రసాద్ గారి వీడియోస్ కింద వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని తిడుతూ, ఏం డబ్బులు ఇవ్వచ్చు కదా, నువ్వు 2 కోట్లు స్కామ్ చేసావా, అలా అని చెప్పేసి అలా హడావిడి చేశారనమాట. ఇదంతా చూసే ప్రసాద్ గారికి కొంచెం బాధ అనిపించి తను కూడా కౌంటర్ వీడియో చేసి ఇది జరిగింది అని చెప్పి అయితే చెప్పుకొచ్చారనమాట. బట్ ఇంతకీ ఈ సాయి కృష్ణ చెప్పినట్టు నిజంగానే 100 కోట్ల స్కామ్ చేశాడో ఆ విషయాలనే అయితే మనకి ఇంకా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ సాయి కృష్ణ గారు అయితే ఇది వరకే 3 సంవత్సరాల క్రితమే ఇలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్తూ యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ నుంచి సహాయం అయితే పొందాడు. ప్రతి ఒక్కరు సహాయం చేశారు వాళ్ళకి తోచినంత. ఇన్ఫాక్ట్ ఆ మనీ ఎంత వచ్చింది, ఆ మనీని ఏం చేశాడన్న విషయం కూడా మనకు చెప్పలేదు. అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నావు, అప్పులు ఉన్నాయి అన్నావు, ఆల్రెడీ ఒకసారి నీకు జనాలు ఛాన్స్ ఇచ్చారు, లైఫ్ ఛాన్స్ ఇచ్చింది అన్నప్పుడు అలాంటివన్నీ సార్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేయాలి. కానీ మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టు మళ్ళీ మొదటకు వచ్చేసి మళ్ళీ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నాకు మీరే సహాయం చేయాలి, ఇన్ఫాక్ట్ మీరు నాకు ఊరికే సహాయం చేయొద్దు, నేను ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను ఒక 10 నెలల్లో, 1 సంవత్సరం లోపల అంటూ ఒక లింక్ కూడా ఇచ్చాడనమాట తన వీడియో కింద. మనీ ఏమని చెప్పి ఇదంతా ఏంటి, యూట్యూబర్స్ యూట్యూబ్ ని ఒక మిస్లీడ్ చేస్తూ ఒక ఇంప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, వీళ్ళు మనకి ఆ యూట్యూబర్ కి తెలియకుండానే ఎన్నో ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నారని నా ఉద్దేశం. ఏంటి వీళ్ళు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్స్ అంటారేమో, మనకు పెట్టే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారంటే వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం ని మనకి ఇచ్చినట్టే కదా. ఒక్కసారి కాలం ముందుకెళ్తే మళ్ళీ తిరిగి రాదన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి అంత ఇంపార్టెంట్ టైం స్పెండ్ చేస్తూ మనం పెట్టే వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా, పోనీ షేర్ చేస్తున్నా, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చే గిఫ్ట్స్. వాళ్ళు చూడడం వల్లే కదా మనకు వాచ్ అవర్స్ వస్తుంది, మన యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్స్. ఇన్ని గిఫ్ట్స్ తీసుకుంటూ మళ్ళీ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒక్కొక్కరు ఫీలింగ్స్ ఒక్కొక్కలాగుంటాయి. బట్ ఇంతకీ మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఈ సాయి కృష్ణ గారు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? పోనీ ఈ ప్రసాద్ గారు ఒక్క మాట నోరు జారకుండా నా దగ్గర లేవు అని చెప్పేసి ఉంటే అసలు ఈ టాపిక్ ఆగిపోయి ఉండేది. బట్ తనెందుకు అంత నోటు దురుస్తనంతో పోయి ఆన్లైన్ లో అడుక్కోమని చెప్పాడో అది కూడా మీకేమనిపించింది అన్న విషయం కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.